హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలిసిందే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదే కవిత గారి సస్పెన్షన్. మళ్ళీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టింది, మాట్లాడడం కూడా జరిగింది. సో ఎంటైర్ గా కవిత గారి ఎపిసోడ్ ఏ విధంగా చూడొచ్చు, ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి తెలంగాణ పొలిటికల్ అనలిస్ట్ అయిన రాజారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నారు తెలంగాణలో ఒక కీలక పరిణామం చెప్పుకోవాలి. కేసీఆర్ గారు తన కూతురునే పార్టీ నుంచి బహిష్కరించడం చూస్తాం. ఏ విధంగా చూస్తారు ఈ పరిణామం? బేసికల్ గా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, స్వార్థం లేకుండా ఒక తన అమర నిరాహార దీక్ష వైఎస్ రాజశేఖర గారు మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఒక కెరటం లాగా పైకి లేపినటువంటి నాయకుడు. సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ లో భాగంగా తన కూతురైన కవిత గారు కూడా యూఎస్ఓ చదువుకున్నా కానీ తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా, ఒక బతుకమ్మ ద్వారా, ఒక ట్రెడిషనల్ లేడీస్ లో కూడా ఒక విప్లవం అనేది తీసుకొని వచ్చింది. తను నిజామాబాద్ ఎంపీగా, తర్వాత ఎమ్మెల్సీగా చాలా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. బీఆర్ఎస్ లో తన యొక్క బీఆర్ఎస్ విజయంలో, గత టీఆర్ఎస్ విజయంలో కూడా తన కీలక పాత్ర పోషించింది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడు కవిత గారి దారెటు పార్టీ పెడితే నిలుస్తుందా? ఆ పార్టీ పోటీ ఇస్తుందా? ఇప్పుడున్న ఇన్ని పార్టీలలో మీరేం చెప్తారు? బేసిక్ గా తెలంగాణలో పొలిటికల్ పార్టీలు ఎక్కువే, ఇండిపెండెంట్ గెలిచేళ్ళు ఉంటారు. బేసిక్ ఏంటంటే కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణ ఏంటంటే ఇండిపెండెంట్ నేచర్ ఎక్కువ ఉంటుంది. క్లబ్ నేచర్ అనేది ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. ఇక ఇండిపెండెంట్ నేచర్ ఎన్ని పార్టీలు పెట్టి సక్సెస్ అవుతాయి అని చెప్పేసి నా పర్సన్ ఒక అనలిస్ట్ గా, పొలిటికల్ అనలిస్ట్ గా ఒక అభిప్రాయం. చూద్దాం. ఖచ్చితంగా తనకి ఆల్రెడీ ఒక గతంలో తెలంగాణ జాగృతి సంస్థని ఒక 15 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు కాబట్టి తను సక్సెస్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. అట్ ది సేమ్ టైం కేసీఆర్ కూతురుగా ఆమెకు ఫాలోయింగ్ ఉంది. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా తను చేయడం జరిగింది. అయితే ఒక ఇతర దేశాలలో ఉన్నటువంటి మహిళలు కూడా తన బతుకమ్మని వాళ్ళు ఫాలో అయ్యే విధంగా తను కృషి చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కవిత గారు కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ ఓట్లే చీలిక జరుగుతుంది. మరి ఇది కాంగ్రెస్ కు హెల్ప్ అవుతుందా? అది బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయితే భావిస్తా ఉంది. అది బేసిక్ ఏంటంటే పాలిటిక్స్ లో ఒక ఫిగర్ ఉంటుంది. 1+1=2 అనేది మ్యాథమెటిక్స్. 1+1=1 అనేది పొలిటికల్ ఫార్ములా. దీని కండిషన్ లో కేసీఆర్ స్ట్రాటజీ ఏందో, కవిత గారి స్ట్రాటజీ ఏందో అది మనం భావించాల్సి వచ్చింది. దీని కండిషన్ లో తను ఏం అడుగులు వేస్తుందో, తను ఏం చేస్తుందో అది చూడాలి. లేకపోతే వీరే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ని షేర్ చేసి వీళ్ళు చేయాలనుకుంటున్నారా, క్లైమాక్స్ లో కలుస్తాం అనుకుంటున్నారా అనేది తదుపరి చర్యల ద్వారా మనం చర్చించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. కొంతమందిని ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం అవకతవకలు జరిగాయి. కేసీఆర్ గారి పైన సిబిఐ కేసు కూడా నమోదైంది. సో దీన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల గురించి, సిబిఐ కేసు గురించి ప్రజల్లో డిస్కషన్ రాకుండా కవిత గారి ఎపిసోడ్ తీసుకొచ్చి దీన్ని డిస్కసివ్ పాయింట్ గా చేశారు. సో అలా డైవర్షన్ పాలిటిక్స్ జరిగాయని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు? బేసిక్ గా కేసీఆర్ గారు బేసిక్ గా ఆంధ్ర తెలుగు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 గేమ్ పాలిటిక్స్ లో. వాళ్ళ దగ్గర ఓనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తుల్లో చంద్రశేఖర్ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రముఖులు. చంద్రశేఖర్ గారు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఏం చేయాలో తనకు తెలిసినంతగా ఎవరు తెలియదు. కానీ కవిత గారిని సస్పెండ్ చేశారంటే తన కండిషన్ లో పార్టీని రక్షించుకోవాలి, ఒత్తిడిని తట్టుకోలేక సస్పెండ్ చేశారని చెప్పేసి మీడియా చాలా అంటున్నాయి. కానీ కవిత గారు ఎన్ని కండిషన్ సక్సెస్ అవుతారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇది తను అనుకున్న చర్యలో భాగంగా అది వాళ్ళ ఇంటర్నల్ లేకపోతే అనేది మనకు బయటికి తెలియదు. సో దీని పట్ల కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారు కానివ్వండి, బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడడం అయితే ఎక్కడా జరగలేదు. సో ఎందుకు మొదటి నుంచి కవిత గారి విషయంలో కేసీఆర్ గారు మౌనమే పాటిస్తున్నారు? అది కుటుంబ సమస్య గారు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ సోదర సమాజంలో బంధువులు కొద్దిగా బయట చెప్పారు. వేరే కండిషన్ అయితే మాట్లాడతారు కానీ బంధురికం కండిషన్ అయితే వీళ్ళు ఎవరైనా సరే మాట్లాడరు. దీని కండిషన్ మనం ఏం జరుగుతుందా ఏంది అనేది చూడాలి. నిన్న సస్పెండ్ చేయడం, మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, నిన్న సస్పెండ్ చేయడం జరిగింది, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి రివర్స్ ఏమొస్తుందా, కౌంటర్ వస్తుందో చూసిన తర్వాత మనం దాని గురించి తదుపరి చర్యల గురించి మనం ప్రతి చర్య మాట్లాడాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? కూతురు రెబల్ గా మారిపోయింది, మరి పెద్ద డ్యామేజ్ పార్టీకి అంటున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తారు? కేసీఆర్ గారి కూతురు కవిత పార్టీకి డ్యామేజ్ అయిందని మీరు అనుకుంటున్నారు. కానీ తను ఈ రోజు ప్రెస్ మీట్ ఏం చెప్పడం జరిగిందంటే కాళేశ్వరం కండిషన్ లో వచ్చినటువంటి అక్రమ ఆదాయంతో 25 మంది ఎమ్మెల్యేలకి 2018 టీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఫండింగ్ చేశారు. అన్అఫీషియల్ గా కేసీఆర్ గారిని రామన్నని గజ్వేల్లో వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారిని కూడా వీళ్ళు ఓడించడానికి హరీష్ రావు గారు చేశారని తను పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఇది రికార్డెడ్. అది నిజాల నిరూపణ అనేది హరీష్ రావు గారు వాళ్ళ కోటరీ వాళ్ళు నిరూపించుకోవాలి.
అది వీళ్ళు మాట్లాడిన తర్వాత మన తదుపరి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది సమంజసం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.